ఈ నెల డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో అయితే ఈ తులారాశి వారి ఇంటికి మాత్రం ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనే విషయాన్ని పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే తులారాశి చక్రంలో 7వ రాశి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటికీ కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగి ఈ రాశి వారి అన్నీ చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోలేరు. అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ డిసెంబర్ 5, 6, 7 తేదీలో మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మర్చిపోకుండా ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన కష్టాలు, సమస్యలు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓపికతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఇక మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవ యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎప్పుడు ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టిన వారు మీ పక్కన వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోలేరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు అనేవి తప్పకుండా సాధిస్తారు. తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్‌లో ఉండిపోకుండా అలాగే మీలో మీరు సందేహం పడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయటం ద్వారా మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అప్పుడే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇక దైవ అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు వస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ వచ్చే మరుక్షణమే ఆ డబ్బంతా కూడా వృధా ఖర్చు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే డబ్బు యొక్క నిలకడం మీ దగ్గర లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ డిసెంబర్ నెల పరంగా మీ జాతక రీత్యా ఎలా ఉండబోతుంది అని చూస్తే మీకు డిసెంబర్ నెల అటు చెడు ఫలితాలను ఇస్తూనే ఇటు శుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. అంటే మిశ్రమ మాసంగా మరి ఈ డిసెంబర్ నెల గురించి చెప్పుకోవచ్చు. అంటే ఈ డిసెంబర్ నెలలో మీరు ఏదైతే సరే నూతనంగా ప్రారంభించి అనుకుంటే అవి కొన్ని కొన్ని చెడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే కొన్ని కొన్ని మాత్రం మంచి ఫలితాలను మీకు ఇస్తాయి.
డిసెంబర్ నెల అంతా కూడా మీకు ఏదైతే పాజిటివ్ ఉండబోతుందో అంతే నెగెటివ్ కూడా మీకు ఇవ్వబోతుంది. కనుక ఒకవేళ నూతన ప్రయాణాలు, అలాగే నూతన కొనుగోలు, నూతన ప్రారంభాలు అనేటటువంటి ఏవైనా ఉన్నాయి అని మీరు అనుకున్నట్లయితే అటువంటి వాటికి సంబంధించి మీరైతే మరి ఈ నెలలో చక్కగా మొదలు పెట్టుకోకుండా వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటే కాస్త మీకు మంచి ఫలితాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా నూతనానికి సంబంధించిన అన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు గనక ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నారో వాటి మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చేస్తే, అంటే ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి చెయ్యాలి అన్నట్టుగా కాకుండా అది గనుక మీరు ఇష్టంతో చేస్తే దానికి తగిన ఫలితం అనేది మీకు వస్తుంది. అలా లభించడం ద్వారా ఆ వచ్చేటప్పుడు అనేటువంటివి మీ దగ్గర నిలకడకంగా ఉండటం కూడా జరుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ఎల్లవేళలా అంటే ఎప్పుడు కూడా మరి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం చాలా శుభ ఫలితాలను కూడా మీకు చేరుస్తూ ఉంటుంది. ఇకపోతే తులారాశి వారికి డిసెంబర్ 5, 6, 7 కాదు, ఏకంగా 3 రోజులు, ఈ 3 రోజులు కొన్ని శుభ ఫలితాలను మాత్రం ఇవ్వబోతున్నాయి. కానీ ఇదంతా కూడా మీరు ఎలా ఉండబోతున్నారు అనేది దానిపైన కూడా ఆధారపడి కూడా ఉంటుంది. కనుక మీరు చక్కగా ఉన్నారు అంటే అటువంటి సమయంలో శుభవార్తలు వింటారు. అంతే గనక మరి చెడు ఫలితాలు లేదా మిశ్రమ ఫలితాలను వినవలసి ఉంటుంది. కాబట్టి మరి గనక మీరు చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ 3 రోజులలో మీరు కొన్ని నేను చెప్పబోయే వాటిని పాటిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇద్దరి దేవతలు మీ ఇంటికి తప్పకుండా వస్తారు. అసలు వారు ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేటువంటి కూడా ఇప్పుడు మన ఛానల్లో చెప్పబోతున్నాము. ఇకపోతే ముఖ్యంగా మీ ఇంటికి రాబోయే దేవతలలో చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతూ ఉంది. ఇక లక్ష్మీదేవితో పాటుగా మరి ఈ మీ ఇంటికి రాబోతున్న ఇక శివపార్వతులు మీ ఇంటికి కూడా ఖచ్చితంగా వస్తారు. ఇక లక్ష్మీదేవి అలాగే శివపార్వతుల యొక్క మీ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అయితే మీకు ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంటికి రావాలి అనుకున్న కొన్ని చిన్న చిన్న పరిహారాలు మాత్రం ఈ తులారాశి వారు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎలా రాబోతున్నారు, ఎప్పుడు రాబోతున్నారు అంటే ఖచ్చితంగా ఈ 3 తేదీల్లో ఏదో ఒక సమయంలో వీరి యొక్క అనుగ్రహం మీ పైన ఉండేలాగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీరైతే మీ ఇంటిలోనికి అడుగు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మరి ఎలా వస్తారు అంటే గనక మీరు గనక చక్కగా దైవారాధన చేస్తూ ఉన్నట్లయితే ఏదైనా ఒక వృద్ధులు అంటే చక్కగా ముత్తైదువు రూపంలో ఎవరైనా సరే ఒక 60 సంవత్సరాలు పైబడిన ఆడవారు గనక మీ ఇంటి వద్దకి వచ్చారు అని అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు భావించండి. ఆ దేవతలన్నీ రూపంలో మీ ఇంటికి వద్దకు రావడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ 3 రోజులలో మీరు చక్కగా ప్రొద్దున్నే ఉదయాన్నే లేచి తలస్నానం, అలాగే వాకిట్లో ముగ్గులు పెట్టి, అలాగే గడప మీద ముగ్గులు పెట్టుకొని శుభ్రంగా ముగ్గులు వేసినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మీకు లభించవచ్చు. అయితే ఇలా మీరు మీ పూజా గదిని కూడా అలంకరించుకొని అలాగే దీపారాధన చేయాలి. ఈ 3 రోజులలో ఖచ్చితంగా మాత్రం మీరు దీపారాధన చేసినట్లయితే మీ ఇద్దరి దేవతలు ఖచ్చితంగా మీ ఇంటికి రాబోతారు. అలాగే లక్ష్మీదేవి, శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంటికి కూడా అడుగు పెడతారు. కనుక ఈ తులారాశి వారు ఈ 3 రోజులలో చక్కగా ఈ నియమాలు పాటించాలి. అప్పుడే మీకు ఈ దేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది.